నా పేరు డీజీ నరసింహారావు, సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని. అలాగే మా మిత్రులు ఈటీ నరసింహ గారు, రంగారెడ్డి జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, అదేవిధంగా శివ ఎస్ఎఫ్ఐ పార్టీ నాయకులు. రేపు 13వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఇది 4వ ఫేజ్. ఇప్పటికి 3 ఫేజ్లు అయిపోయినాయి. ఈ నెల చివరి వరకు 7 ఫేజ్లు జరగబోతున్నాయి. ఈ 18వ లోక్సభ ఎన్నికలు ఈ భారతదేశానికి సంబంధించిన చాలా కీలకమైన ఎన్నికలుగా సిపిఎం పార్టీ భావిస్తుంది. ఆ మాటకొస్తే సిపిఎం పార్టీ కాదు, ఇవాళ లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని భావిస్తున్నాయి. ఎందుకనంటే మరొకసారి ఫిరేక్ బార్ మోకాదేవ్ అని చెప్పి మోడీ గారు అడుగుతున్నారు. అడిగే మోడీ గారు గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఆయన ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో కూడా ఉన్నాయి. 303 స్థానాలు లాస్ట్ టైం గెలుచున్నారు. వాళ్ళ ఫ్రంట్లకు కలిపితే అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ గత 10 సంవత్సరాల్లో ఈ భారతదేశంలో వివిధ తరగతులకి వారు ఏం చేశారు అని చెప్పి చెప్పగలిగే స్థితి ఈ ఎన్నికల ప్రచారంలో కనబడటం లేదు. కేవలం ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తదితర పార్టీలు అవినీతి పార్టీలు అయిపోయినాయి, అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని తిరస్కరించండి, మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. వాళ్ళని తిరస్కరించారు. ఇప్పటికే కాంగ్రెస్ని తదితర పార్టీని వివిధ చోట్లంటే ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించే అవకాశం ఇచ్చింది బీజేపీకి గత 2 దఫాలుగా, 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. మరి గత 2 దఫాలుగా 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీకి ఈరోజు చూస్తే భారతదేశ వ్యవసాయం 100కి దాదాపుగా గతంలో వ్యవసాయం స్వాతంత్రించిన తర్వాత 80-90% మంది ఆధారపడేవారు. ఈరోజు కూడా 60% మంది వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఉన్నారు. మరి వ్యవసాయం మీద ఆధారపడి చిన్న సన్నకారు రైతులు ఎవరికీ కూడా ఇవాళ వాళ్ళ పంటల మీద ఆదాయం రావటం లేదని చెప్పి ప్రపంచంలో ఏ దేశంలో లేనంతమంది రైతులు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి గత 10 సంవత్సరాల్లో. కాబట్టి లక్షలాది మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి గిట్టుబాటు ధర రావటం లేదని చెప్పి ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలోనే ఉంది. మరి ఈ 10 సంవత్సరాలైనా దానికి భిన్నమైన పరిస్థితి ఏమైనా మోడీ గారు చేపట్టారా అంటే అది లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చెప్పింది, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కష్టం, ఇవ్వాలంటే పెట్టుబడులని అధ్యయనం చేయండి, ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి మీద 60% 50% యాడ్ చేసి 1.5 టైమ్స్ ఏంటంటే ఇవ్వగలిగితేనే వాళ్ళ గిట్టుబాటు అవుతుందని చెప్పారు. దాని చెత్తబుట్టలో పడేశారు తప్ప ఈ 10 సంవత్సరాల్లో రైతులకి సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వడానికి స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఏది కూడా పట్టించుకోలేదు. ఒకవైపు రైతులు గిట్టుబాటు ధరక ఆత్మహత్య చేసుకుంటే ఆ పంటలు మార్కెట్లో అమ్ముకోబోతే అడవి, కొనబోతే కొరివేనిగా ఉంది. కొనుగోలుదారులు ఏంటంటే వాళ్ళందరికీ కూడా అంటే ధరలు ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఉత్పత్తి చేసిన రైతులకి అడవిలాగా ఉంది, కొనుగోలుదారులకు ఏంటంటే ధరలు పెరిగి ఇప్పటికే 200-300% ధరలు పెరిగాయి. గత 10 సంవత్సరాల్లో పెట్రోల్ ధరలు పెరగటం వలన ఆ పెట్రోల్ ధరల మూలకంగా 28 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం సాధారణ ప్రజల నుంచి పిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర ఆహార ధాన్యాలన్నీ పెరుగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా కరువు వచ్చినా వరదలు వచ్చినా కూడా నష్టపరిహారాలు లేవు. ఆ విధంగా రైతులకు సంబంధించిన ఏవి కూడా చట్టబద్ధం కానిటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ మరోవైపు చూస్తే దాదాపుగా రుణాలు రైతులకు ఇవ్వటం లేదు, ప్రభుత్వాలు ఇవ్వటాన్ని నిరాకరిస్తున్నాయి. మోడీ యంత్రాంగం, మోడీ యొక్క పరిపాలన కాలంలో. కానీ పెద్దవాళ్ళు మాత్రం సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకును తీసుకుని రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళని ఈరోజు వరకు కూడా వసూలు చేసింది లేదు. అనేక మంది పదుల సంఖ్యలో విదేశాలకు పారిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళని విచారణ చేసిన పరిస్థితి లేదు. ఆ 18 లక్షల కోట్లు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. మరోవైపు సాధారణ రైతులకు మాత్రం రుణాలు ఇవ్వటం లేదు. అందుకే వైవిధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. దేశంలో వ్యవసాయ దేశం, అత్యధిక మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఆ రైతుల ప్రతి గడు దయనీయంగా ఉంది, దుర్భరంగా ఉంది. ఆహార పంటల మీద ఆధారపడే ప్రజలందరూ కూడా
ధరలు పెరిగిపోతుంటే వాటి భరించలేక వాళ్ళ జీవితాలు కుదేలవుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు ఏంటంటే జీవన ప్రమాణాలు తగ్గిపోతున్న పరిస్థితి ఉన్నాయి. ఈరోజు సాధారణటువంటి కార్మికుడికి రోజువారీ వేతనం ఎంత ఉండాలి అంటే వాళ్ళ మోడీ గారు చెప్తున్నారు 178 రూపాయలు రోజుకి, అది 5,000 రూపాయల లోపటే అవుతుంది నెలకి. అసలు 178 రూపాయలు మాత్రమే ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా దినకూలి ఉందా అంటే లేదు. కానీ దాన్ని మాత్రం 178 అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి చెప్తున్నారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాలన్నీ కూడా 29 చట్టాన్ని మార్చి లేబర్ కోడ్ చేశారు. 26,000 కనీస వేతనం ఇవ్వాలి అంటే దాన్ని మాత్రం ఏంటంటే ఇవ్వటానికి సిద్ధంగా లేదు, 178 రూపాయలు అంటున్నారు. ఆ విధంగా కార్మిక చట్టాలు మార్చారు, కార్మికులు నిజ వేతనాలు పడిపోయినాయి, కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ పరిశ్రమలు అన్నింటినీ కూడా అంటే ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కరోనా కాలంలో 28 లక్షల మంది ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేటైజేషన్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి పారిశ్రామిక రంగం చూసినా చిన్న పరిశ్రమలో పనిచేసే కార్మికులకి ఆ విధంగా అంటే ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఉపాధి కోల్పోతున్న కార్మికులు కొత్తగా విద్యావంతులు ఏంటంటే వాళ్ళకి ఉపాధి కోసం ఇవాళ యువత ఏదైతే ఉందో 18 నుంచి 30 సంవత్సరాలు వాళ్ళ అత్యధికులు ఏంటంటే ఇవాళ ఉపాధి లేక ఆ విధంగా అంటే రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ఖాళీ పోలీస్ పోస్టులకు కూడా ఇవాళ లక్షల మంది ఈ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడించాలని ఆ విధంగా లౌకిక పార్టీని, ప్రజాస్వామ్య పార్టీని అందరినీ చేయమంటున్నాం. ఇవాళ సిపిఎం పార్టీ 54 స్థానాలు చేస్తుంది. సిపిఎం పార్టీ, లెఫ్ట్ పార్టీస్ అందరం కలిసి దగ్గర 100 స్థానాలు పోటీ చేస్తున్నాం. మేము 100 చేస్తున్నాం. కాంగ్రెస్ కానీ తదితర లౌకిక పార్టీలు, ప్రజాస్వామ్య పార్టీలు అందరం కలిసి 540 స్థానాలు చేస్తున్నాం. తప్పకుండా 200 స్థానాలు రాకుండా పోయే పరిస్థితి బీజేపీకి ఉంది. మిగిలినటువంటి అన్ని స్థానాలు కూడా అంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఇండియా పార్ట్నర్స్, లెఫ్ట్ పార్టీస్ గెలుస్తాయి. ఈ పరిస్థితులకి సానుకూలమైన పరిస్థితుల్లో ఇవాళ చర్చ జరుగుతుంది. అందుకే ఈ తెలంగాణలో కూడా 17 స్థానాల్లో ఇవాళ సిపిఎం పార్టీ తన అభ్యర్థిని భువనగిరి నియోజకవర్గంలో నిలబెట్టింది. విద్యావంతుడు, యువకుడైనటువంటి ప్రజల మధ్య 40 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ఒక యువకుడిని ఎండి జాంగీర్ని పెట్టాం. ఆయన గుర్తు సుత్తి కొడవ నక్షత్రం గుర్తు. ఆ గుర్తు మీద భువనగిరి పార్లమెంట్లో ఓటు వేయాలని, మిగిలిన 16 స్థానాల్లో ఇండియా పార్ట్నర్స్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేము మద్దతు ఇస్తున్నాం. ఆ విధంగా దేశవ్యాప్తంగా జరిగే 18 ఎన్నికలు ఫలితాలు 4వ తేదీ ఫలితాలు బీజేపీకి పెట్టుగా ఉంటుంది. ఆ విధంగా లౌకిక పార్టీలు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే వైపుకి సానుకూలమైన ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆ ఫలితాలు ప్రజాతంత్ర ఉద్యమానికి, భారతదేశ ఐక్యతకి, భారతదేశ భవిష్యత్తుకి ఫలితాలు దోహదపడతాయని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఉంది మాట్లాడేవాడిని, ప్రశ్నించేవాడిని ఇవాళ అరెస్టు చేసి వాళ్ళు దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా జైలులో పెడుతున్నారు విచారణ లేకుండా. అందుకని రాబోయే కాలంలో అందరికీ అనుమానం వస్తుంది. ఈ మోడీ ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తారని. ఆ విధంగా రాజ్యాంగం మార్చడంతో పాటు మిలిటరీ పరిపాలన, మిలిటరీ కమాండర్గా మరో విధంగా అంటే నిరంకుశ ప్రభుత్వం ఉండదు. నిరంకుశత్వంతో ఆర్మీ ఆ విధంగా పక్కన పాకిస్తాన్లో ఉన్నట్టుగా ఇవాళ ప్రెసిడెన్షియల్ రూల్ అనేటువంటిది ఆయనే ప్రెసిడెంట్ అవుతాడో, మిలిటరీ కమాండర్ అవుతాడో ఇవాళ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటివి. వ్యవసాయమైనా, పరిశ్రమలైనా, ఉద్యోగమైనా, ఉపాధి అయినా, కష్టపడే వాళ్ళకి ఉపాధి అయినా, జీతాలైనా ఇవన్నీ కూడా కడుదహనీయంగా ఉన్నాయి. ఉపాధి పనుల కోసం 2004లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు లెఫ్ట్ పార్టీ సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఉపాధి హక్కు చట్టం వచ్చింది. ఆనాడు 100 రోజులు పని కల్పించాలన్నారు. తర్వాత 200 రోజులు చేయాలన్నాము. వాళ్ళ జీతం దాదాపుగా 200 ఆ రోజు ఉండాలి, ఇప్పుడు 300 తక్కువ కాకుండా ఉండాలన్నాం. కానీ 100 రూపాయలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి. 100 రోజుల పని పెరగలేదు సరిగదా, 100 రోజుల పని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే గతంలో 99 లక్షల కోట్లు కేటాయించిన నిధుల్ని ఇప్పుడు 30 లక్షల కోట్లకు మాత్రమే తగ్గించారు. అది పెరగాల్సిన అవసరం ఉంది. ఉపాధి ఎక్కువ అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంగా, పట్టణ ప్రాంతం కూడా ఆ ఉపాధి ఇవ్వటం లేదు. అందుకే ఇవాళ అన్ని తరగతుల ప్రజల మీద భారాలు వేసి, పన్నులు వేసి మెడలు ఉంచుతున్నటువంటి పరిస్థితి, వెన్ను విరుస్తున్న పరిస్థితి. అందుకే ఈ సమస్యలన్నింటినీ ప్రజల దృష్టిని మార్చడం కోసమే ఇవాళ రాముడు, రామాలయం, ఇవాళ మతం ఆ విధంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మతాల కులాల ప్రాతిపదిక మీద
ఇవాళ గెలవటం కోసం మోడీ ఆ విధంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కావచ్చు, విహెచ్పి వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్న పరిస్థితి. ఆయన 400 సీట్లు గెలుస్తామంటున్నారు. కానీ ఇవాళ ఉన్న వాస్తవం నార్త్ ఇండియాలో ఆ వాతావరణం లేదు. వాళ్ళు 200 స్థానాలు వస్తాయా అన్నది వాళ్ళ చర్చనీయాంశంగా ఉంది. ఇది బహుశా మోడీ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు తను అంటున్నాడు ఎవరికి 250 స్థానాలు వస్తాయా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి 200 స్థానాలు వస్తాయా లేదా ఆలోచించుకునేటువంటి ఘర్షణ పడుతున్న పరిస్థితిలో ఇతరుల్ని ప్రశ్నించడం ద్వారా తను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా అనేక రూపాల్లో మోసం చేసి తను గెలవాలని ప్రయత్నిస్తున్నాడు. దాని మతాన్ని అడ్డం పెట్టుకున్నాడు. అందుకే మతాన్ని అడ్డం పెట్టుకునే పరిస్థితిలో ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముందు అందరూ సమానమే, ఒక్క ఓటు ఒక్క విలువ, ఒకే విలువ అనేటువంటి రాజ్యాంగాన్ని శిథిలం చేసేటువంటిది రాజ్యాంగం రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటివి. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఆ విధంగా భారతదేశం నుంచి రక్షించుకోవాలి, భారతదేశాన్ని బీజేపీ కనుసరణ నుంచి. ఆ విధంగా ప్రజాస్వామ్య పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగా ప్రజాతంత్ర హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఉండటం కోసం పూలు పుయ్యాలే భువనగిరిలో, పూలు పుయ్యాలే భువనగిరిలో, పైన ఎర్ర జెండ ఎగరేయాలే భువనగిరిలో, ఎగరేయాలే భువనగిరిలో, సుత్తి కొడవలి సుత్తకు ఓటేయాలే, చుట్టూ పల్లెల ప్రగతికి చోటేయాలే, కష్టజీవి గెలుపు కావాలి బతుకు మలుపు, ఎర్ర జెండరా భువనగిరి కొండరా, ఒరిగినట్టి వీరుల త్యాగాల దండరా, ఎర్ర జెండరా భువనగిరి కొండరా, కొట్ట బలము తోడైతే వెలుగుని. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.